దీనమ్మ ఏమి హయ్యిచ్చారా ఎక్కడ నుండి మొదలు పెట్టాలో నాకే అర్థమైసావట్లా. నిన్న ప్రోమో రిలీజ్ అయినప్పుడు ఫ్రెండ్స్ ఫస్ట్ చాలామంది ఇది తెలంగాణ స్లాంగ్ లాగా ఉంది అని చెప్పి ట్రోల్ చేశారు. ఇంకొంతమంది ఎర్ర జెండాలాగా ఒక వైబ్ ఇస్తుంది అని చెప్పి ట్రోల్ చేశారు. ఇంకొంతమంది లిరిక్స్ అర్థం కావట్లేదు అని చెప్పి ట్రోల్ చేశారు. ఒక్కసారి విన్న తర్వాత ఈ విధమైనటువంటి ట్రోల్స్, రెండోసారి విన్న తర్వాత పర్లేదే బాగానే ఉంది, మూడోసారి విన్నాక ఊరు నాయన ఇదేంద్ర ఎలా ఉంది, నాలుగోసారి విన్నాక ఎక్కిందిరో మామూలుగా ఎక్కల నర్రన ఎక్కేసిందిరా అనేటటువంటి మాటలు అయితే గట్టిగా వినపడ్డాయి. అటు ప్రభాస్ ఫ్యాన్స్ అని లేదు, మహేష్ బాబు ఫ్యాన్స్ అని లేదు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్, ఆల్ ఫ్యాండమ్స్ ఈ సాంగ్ కోసం ఎంతలా వెయిట్ చేస్తున్నారు అనేటటువంటిది ఈ వీడియోకి వచ్చేటటువంటి వ్యూస్ మీకు చెప్తే. నేను చెప్తున్నా కదా, ఇప్పటిదాకా నాని బర్త్డే జరిగింది ఒక లెక్క, ఇప్పటి నుండి జరగబోతుంది ఒక లెక్క. ఒక ఎంటర్ చేయాలి టైర్ 1లోకి, ఎవడ్రా నానిని టైర్ 2 అన్నాడు అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది. ఆ రేంజ్లో ఒక వైబ్ని అయితే ఇచ్చిందనమాట. మొలతాలు లేనుండి మొగోడిని నీకన్నా మొండోడిని. ఆ లిరిక్స్ ఏంది, పొట్టు పొట్టు ఆ కళ్ళుంది ఆయా షేర్, మెట్టు మెట్టు ఎక్కుతారా ఆయా షేర్, పేరు పటాలే నోడిని ఆయా షేర్, చూసుకో ప్యారడైజ్కి అడ్రస్ అవుతా ఆయా షేర్, ధూమ్ ధూమ్. తలుసుకుంటుంటేనే వైపులోకి వెళ్ళిపోతాను ఫ్రెండ్స్. నిజంగా ఆ రేంజ్లో ఆ లిరిక్స్ అయితే అద్భుతమైనటువంటి లిరిక్స్, అద్భుతానికి అద్భుతం. మ్యూజిక్ కేంద్ర బక్కోడా, పాత్ర ఏదైనా, సినిమా ఏదైనా, సాంగ్ ఏదైనా నీ కొట్టుడేంద్ర బాబు, అస్సలు నువ్వు ఎలా ఎత్తాను ఇలా డ్యూటీ అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. నిజంగా మార్కెట్లో కొన్ని డ్రగ్స్ ఉంటాయి ఫ్రెండ్స్, ఆ డ్రగ్లో ఇది ఒకటి అనమాట. ఈ డ్రగ్ కొత్త డ్రగ్, ఎక్కడానికి టైం పట్టిద్దిలే కానీ నేను చూస్తున్నా కదా, అందరికీ కూడా రింగ్ టోన్ లాగా మారిపోయిద్ది, ప్రతి ఒక్క హీరోకి ఎలివేషన్ సాంగ్ లాగా మారిద్ది. దాంట్లో ఏ విధమైనటువంటి సెకండ్ థాటే లేదు. ఒక్కొక్క ఆ యొక్క రెఫరెన్స్లు చూపిస్తాను. నిజంగా ఇంకా విజువల్స్ అయితే కళ్ళల్లో తిరుగుతూ ఉన్నాయి. వేరే లెవెల్ అంటే వేరే లెవెల్. నాట్ ఓన్లీ జస్ట్ ఏ సాంగ్, ఇట్స్ ఎమోషన్ అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. ప్యారడైజ్లో వాళ్ళకి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అవన్నీ చూపించేటటువంటి ఒక గొప్ప అక్కరం నడవబోతుంది. లైక్ మొత్తం పడగానే చరిత్ర మారిపోద్ది అని చెప్పి చెప్తారు కదా, ఆ విధంగా అయితే సాంగ్ అయితే నాకు అనిపించింది అనమాట. ఓకే, సాంగ్ ఇన్ డెప్త్ డీటెయిల్స్ ఏంది, సినిమా ఎలా ఉండొచ్చు అనేటటువంటిది డీటెయిల్గా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ థింగ్ ఫస్ట్, నాకు సాంగ్ వింటున్నప్పుడు చెప్పాలంటే మామూలుగా ఎక్కడ ఎక్కేసింది, నాకు ఎమటే ఎక్కిది. ఏదైనా బక్కోడు ఒక సాంగ్ ఇచ్చిందంటే నరని ఎమటే ఎక్కేసి చూసుకుంటా. అలాంటిది మన తెలంగాణ స్లాంగ్లో ఒక పాట వస్తుంది. నార్మల్గా తెలంగాణ స్లాంగ్లో పాట వస్తేనే ఆగదు భూమి మీద. ఈ విషయం మీ అందరికీ తెలుసు. ఒకసారి వెళ్ళి యూట్యూబ్కి వెళ్ళి సెర్చ్ చేయండి అనమాట. తెలంగాణ స్లాంగ్ మీద వచ్చినటువంటి ఏ పాట అయినా సరే ఇంత మట్టికి డిసప్పాయింట్ చేయాలి. మ్యాక్సిమం మనల్ని హైలో నుంచుతాయి ఆ సాంగ్స్. అప్పుడు నడుస్తున్న పొద్దు మీద అరే 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 వా, ఆ సాంగ్ ఎంత వైబ్ ఇచ్చిందో. ఆ తర్వాత వచ్చినటువంటి తెలంగాణ ప్రతి సాంగ్, పల్సర్ బండి సాంగ్, బుల్లెట్ సాంగ్, ఇవన్నీ కూడా తెలంగాణ నుండి వచ్చినటువంటి సాంగ్కే. ఆ స్లాంగ్కి ఒక రిథం ఉంది. ఆంధ్ర వాళ్ళని లేదు, కర్ణాటక వాళ్ళని లేదు, ముంబై వాళ్ళని లేదు, నార్త్ వాళ్ళని లేదు, సౌత్ వాళ్ళని లేదు, ప్రతి ఒక్కడు సరే తెలంగాణ స్లాంగ్లో ఒక పాట వచ్చిందిరా అంటే గులాం అయిపోతారు దానికి. దాన్ని వాడు ఒకవేళ ఏదైనా భాషాభిప్రాయం, రాష్ట్రాభిప్రాయం చూపించి మన ముందు షోదాంగా వచ్చినా కానీ తర్వాత వాడు సీక్రెట్గా కూడా హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఉంటాడు. ఆ రేంజ్లో ఉంటుంది తెలంగాణ యొక్క పాటకు ఉన్నటువంటి ప్రాముఖ్యత అట్లాంటిది అనమాట. ఎందుకంటే అలాంటి సాంగ్స్ ఇంతమటికి ఎక్కడ పడవు. అలాంటిది ఆ స్లాంగ్కే మన అనిరుద్ధ్ మ్యూజిక్ ఎత్తానంటే అక్కడే సగం పిచ్చోళ్ళు అయిపోయాను. మ్యాక్సిమం అక్కడే అసలు ఆల్మోస్ట్ డెత్ అందరూ, దాంట్లో డౌటే లేదు. కానీ ఈ రేంజ్లో ఇస్తాడు లిరిక్స్, ఈ రేంజ్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తాడు అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. నా అంచనాలకి 10 times కాదు, చాలా అంటే చాలా బెటర్గా, బిగ్గర్గా అనిపించింది అనమాట. సినిమా మొత్తం కూడా ప్యారడైజ్ అనేటటువంటి ఒక ప్రాంతంలో జరుగుతుంది అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. మన నాని జడలు చూసుకున్నట్లయితే అసలు అందరికీ జడలేసేసారు ఫ్రెండ్స్. ప్రభాస్ అన్నకి జడేసేసారు, ఎన్టీఆర్కి జడేసేసారు, పవన్ కళ్యాణ్ గారికి జడేసేసారు. వీళ్ళందరికీ కూడా జడలేసి అసలు అమ్మ జడల ట్రెండింగ్ మామూలుగా లేదు. ప్రతి ఒక్కళ్ళు జడలు. నా సబ్స్క్రైబర్స్ నాకు కూడా జడేశారు. ఒకసారి చూడండి ఫొటోస్. ఇవి చూసి నేను గంట నవ్వుకున్నా. ఫస్ట్ నేను గుర్తుపట్ల, ఎవడ్రా ఈడని చెప్పి కింద కామెంట్లో అబ్జర్వ్ చేస్తే ఓ భయ్యా నువ్వే భయ్యా అన్నారు. ఈ విధంగా నాకు కూడా అయితే జడలేసేసారు అనమాట. ఈ జడలు అనేటటువంటిది బాగా అంటే బాగా ట్రెండ్ అవుతుంది. మీకు కావాలంటే చెప్పండి, ప్రొడక్ట్ లింక్ ఇస్తా, వెళ్ళి కొనుక్కోండి. ఈసారి ట్రైలర్ రిలీజ్ అయ్యే టైంకి, సినిమా రిలీజ్ అయ్యే టైంకి అందరం కూడా జడలు వేసుకొని అల్లాడిద్దాం అనమాట. గుద్దగా ఉండాలి భయ్య. చీరలు చాలా మంది హీరోలు కట్టారు, లేడీస్ వేషన్ చాలా మంది హీరోలు వేశారు. కానీ ఇప్పుడు నేను నిజం చెప్తానా, మన అల్లు అర్జున్ గారు పుష్ప సినిమాలో చీర కట్టుకున్నప్పుడు గూస్ బంప్స్ వచ్చాయి. కానీ అట్లా గంగాలమతో అవతారం ఇచ్చినప్పుడు వాము అనిపించింది. కానీ అది వేసుకోవాలి అనేటటువంటి థాట్ నాకు రాలా, ఎవరికి కూడా రాలా. చాలా అంటే చాలా తక్కువ మందికి, అసలు ఎవరు కూడా వేసుకోలేదు అనమాట. కానీ నాని ఈ విధంగా జడలు వేసుకొని వస్తుంటే అందరు నవ్వుతారేమో అని చెప్పి ఎవడైనా ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు. కానీ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఫేవరెట్ హీరోలకి జడలేయడం మొదలుపెట్టారు. జరిగిద్దా?
ఎంత వెంతిది, ఎంత విడ్డూరం ఇది. అరే అసలు జడలేసుకోవడం ఏందిరా, మా ఊడు రేంజ్ ఏంది. లైక్ ఉదాహరణకి ప్రభాస్ రేంజ్ ఏంది, స్పిరిట్లో ఎలా చూసినావు మన ఆయన్ని, బాహుబలి ఎలా చూసినావు ఆయన్ని, అలాంటి ఆయన జడలేసుకుంటే ఎట్టుంటుందో తాట్లేదు. అసలు వాళ్ళ ఫ్యాండమ్స్ అయితే ఈ విధంగా జడల యొక్క ఫోటోలు వేసి బాగా అంటే బాగా ట్రెండ్ చేయడం నాకు ఇంకా ఆశ్చర్యానికి గురిచేస్తుంది అనమాట. ఈ విధంగా ఒక ట్రెండ్ సెట్టర్గా నాని అయితే ఈ సినిమాతో మిగిలిపోతున్నాను అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. ఓదిల గారు నేను మీకు ఒక్కటే చెప్తున్నాను, సినిమా ఎంత హయ్యాలంటే అంత హయ్యాలి, ఎంత ఎక్కాలంటే అంత ఎక్కాలి. మీరు దసరాకి చేసినట్టు చేయమాకంటే, దసరా కూడా బాగుంటుంది కాదంట్లా, కానీ దానికి 10 times బెటర్గా తీయండి. సినిమా మీద ఉన్నటువంటి బజ్జు హైపు అంత ఇంత కాదండు. ఒక్కసారి సోషల్ మీడియాకి వచ్చి చెక్ చేయండి, మీకే అర్థమవుతుంది అనమాట. పేబచ్చమైనటువంటి హైప్తో అందరూ కూడా కోసుకుంటున్నారనమాట. ఇంకా కొద్దిగా మీరు టైం ఇస్తే ఇక్కడ లంజా గుడికి అని చెప్పి డైరెక్ట్గా ట్యాటోలు వేసుకొని వస్తారు, దాంట్లో డౌటే లేదు. కాబట్టి మీరు బాగా మమ్మల్ని డిసప్పాయింట్ చేయకుండా వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ సినిమా దింపుతారు అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఏయో మాట్లాడుతున్నా, సాంగ్ గురించి మాట్లాడుతానంటే ఫస్ట్ నాకు హై అనిపించింది ఏంటంటే వాళ్ళందరికీ కూడా బిర్యానీని తీసుకురావటం. అక్కడ వాళ్ళంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు, మా జడలు తీసుకొస్తాడు తినడానికి అని. నార్మల్గా జడలు అనేటటువంటి వాడు వాళ్ళందరి దృష్టిలో నార్మల్ పర్సన్. అప్పుడు ఎప్పుడైతే మన జడలు వెళ్ళి వాళ్ళందరి కోసం బిర్యానీని తీసుకొచ్చిండో, అంత బిర్యానీని తీసుకురావడం అంటే మాటలు కాదనమాట. అంత బిర్యానీని దగ్గర ఎంతమంది గుంజుతున్నారు, అలాంటిది ఒక్కడే వెళ్ళి వాళ్ళందరి కోసం బిర్యానీ తీసుకొచ్చిందంటే అది ఎక్కడి నుండి తీసుకొచ్చిండు, ఎలా తీసుకొచ్చిండు అనేటటువంటిది మనమైతే సినిమాలో చూడొచ్చు. వాళ్ళంతా కూడా ఆకలితో ఉన్నారు. ఆకలితో ఉన్నోడు నాకు ఇది నీళ్ళు దొరికితే చాలు, నాకు గంజి దొరికితే చాలు, నాకు అన్నం దొరికితే చాలు, నాకు పచ్చడి దొరికితే చాలు అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళందరి కళ్ళలో ఆకలి అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. అలాంటిది వాళ్ళందరూ కడుపు నింపడానికి డైరెక్ట్గా బిర్యానీనే పట్టుకొచ్చిందంటే వాడు మామూలుడు కాదు అని చెప్పి వాళ్ళు అప్పుడు మనోడిని అయితే గుర్తిస్తారు. అక్కడ మీకు బిర్యానీ కనపడింది, కానీ దాని వెనక ఎంత పెద్ద యుద్ధం ఉంటుంది, దాని వెనక తాను ఎంత ఇచ్చేసి ఉంటాడో అనేటటువంటిది జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. ఒకప్పుడు తిండి కోసం కూడా కొట్టుకొని చనిపోయినటువంటి రోజులు ఉన్నాయి, తిండి కోసం కూడా యుద్ధాలు చేశారు, తిండి కోసం కూడా ఇచ్చేసారు. ఉదాహరణకి కలిగే సినిమా ఉంది, వాటర్ కోసం అందులో పెద్ద యుద్ధం అయితే. అలాంటి రియల్ సంఘటనలు వాటన్నిటిని కూడా ఇన్స్పైర్గా తీసుకొని స్ఫూర్తిగా తీసుకొని మనకైతే ఇందులో వివరించేటటువంటి ప్రయత్నం చేశారు. ముందుగా అయితే నాకు బిర్యానీ రెఫరెన్స్ మామూలుగా అనిపించలా, వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ అనిపించింది. ఆ తర్వాత మన నాని వేసేటటువంటి స్టెప్ దోమ్ దామ్ అని చెప్పి అక్కడ స్టెప్స్ మ్యాక్సిమం రాకేష్ మాస్టర్ గారి పెడితే బాగుండు అని చెప్పి అనుకున్నా, కానీ పర్లేదు కింద కూర్చొని సిగరెట్ వెలిగించుకుంటా ఆ స్టెప్ వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ వేసిండు. అది చూడడానికి చాలా ఈజీగా ఉండొచ్చు, కానీ వేయడం చాలా అంటే చాలా హార్డ్ అనమాట. ఆ విధంగా అయితే ఇంకా హైలైట్గా అనిపించింది అనమాట. అండ్ నాని లుక్స్ అయినా మధ్యలో ఆ కుక్కలతో దిగేటటువంటి ఫోటోలు, ఆ జనాలతో దిగేటటువంటి ఫోటోలు అవన్నీ కూడా వేరే లెవెల్ అనిపించాయి. లాస్ట్కి అయితే కాలు మీద కాలు వేసుకొని కూర్చుండు, 2 జల్ల ముందుకు వేసుకొని అక్కడైతే గూస్బంప్స్ వచ్చేసిన ఫ్రెండ్స్. ఈ విధంగా సాంగ్లో ఒక్కొక్క షాట్ ఏదైతే ఉందో ఒక్కొక్క ఫ్రేమ్ లాగా అనిపించింది. నాకు అది కెమెరాతో తీసినట్టు అనిపించలా, డైరెక్ట్గా స్కెచ్ పెన్తో గీసారేమో, పెయింటింగ్ వేసి అక్కడ పెట్టారేమో అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. అంత నీట్గా అంత క్లియర్గా మన ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేశారు. ఇక ప్యారడైజ్లో జరిగేటటువంటి విధ్వంసం ఏంటి అనేటటువంటిది ఇంకా ఆగస్ట్ దాకా అయితే మనమైతే వెయిట్ చేసి చూడాలి. సో మీ అందరికీ కూడా బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఆగస్టు దాకా సినిమా దగ్గర నుండి ఏ విధమైనటువంటి అప్డేట్లు రావు. ఇక ఈ నాని బర్త్డే కూడా అయిపోయింది కాబట్టి మ్యాక్సిమం ఆగస్ట్ కాబట్టి జూలైలో అప్డేట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. అండ్ సెకండ్ సింగిల్ థర్డ్ సింగిల్ ఇప్పట్లో వాళ్ళైతే రిలీజ్ చేయరు అని చెప్పి మళ్ళీ చెప్పుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా సాంగ్ రివ్యూ అయితే. నాకైతే సాంగ్ పిచ్చిగా నచ్చింది. నచ్చలేదు అని చెప్పి ఇప్పుడు ఎవడైనా అనొచ్చు, అన్నా కానీ లైట్ తీసుకొని రేపటి రోజున వాడే దాన్ని రింగ్ టోన్ పెట్టుకుంటాడు. ఎందుకంటే ఫస్ట్ ప్రోమో రిలీజ్ అయినప్పుడు కూడా ఇంతే అన్నారు, ఇదేంది ఎలా ఉంది అన్నారు, ఆ తర్వాత ఇదేందిలో ఎలా ఉంది అని ఎలా చేశారు. ఆ విధంగా చాలా అంటే చాలా యూనిక్గా వెళ్ళిపోతుంది సాంగ్, దాంట్లో డౌటే లేదు. ఓదర ఆడిచ్చేటటువంటి రఫ్ ఆట కోసం నేను మరీ వెయిట్ చేస్తాను. ఒక్క సాంగ్ కోసం ఇంత వైబ్ పెట్టిందంటే మాటలు కానే కాదు ఫ్రెండ్స్. ఉంటా మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. పని మాత్రం జై హింద్.